వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు. ఎవరమ్మా ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది, తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాక ఎర్ర బుక్ అంటాడు. అరే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి, ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్ లో వస్తున్నాం, మళ్ళీ కొంత. థ్యాంక్ యూ బాస్. నమస్కారం, వస్తున్నా. వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు. ఎవరమ్మా ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను.
ఊరూరు మాట్లాడా. దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్ర బుక్ అంటాడు. అరే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు వేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు, మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్ లో వస్తున్నాం మేము, మళ్ళీ ఇబ్బంది పడు. థ్యాంక్ యూ బాస్. నమస్కారం. వస్తున్నా వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళని అక్రమ కేసులు పెట్టారు. ఒక్కరి ఎవరమ్మా ఈ ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయుల స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం. వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే? పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలీదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా. దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్ర బుక్ అంటాడు. అరే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు వేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు, మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్ లో వస్తున్నాం మేము, మళ్ళీ ఇబ్బంది పడు. థ్యాంక్ యూ బాస్. నమస్కారం. వస్తున్నా. వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళని అక్రమ కేసులు పెట్టారు. ఒక్కరి ఎవరమ్మా ఈ ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయుల స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం. వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే? పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలీదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని
క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది. 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది, తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్ర బుక్ అంటాడు. అరే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు వేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి, ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్ లో వస్తున్నాం, మళ్ళీ ఇబ్బంది పడు. థ్యాంక్ యూ బాస్. నమస్కారం. వస్తున్నా.